గైస్, మన రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ గా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, మన ఛానల్లో యష్ అప్డేట్స్ రెగ్యులర్ గా చూస్తుంటారో వాళ్ళందరికీ లాస్ట్ టైం నేను ఒక అప్డేట్ చెప్పడం జరిగింది, గుర్తు ఉండదు అనుకుంటా. బేసిక్గా ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో అనేది నిన్న నైట్ రావాలి, 10 to 11 మధ్యలో రావాలి. బట్ అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఆ టైంలో పెట్టిన అంత పుష్ ఉండదు అని చెప్పి ఇప్పుడు మార్నింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే, మన రాకింగ్ స్టార్ యష్ లాస్ట్ టైం అప్డేట్లో చెప్పడం జరిగింది, మన రాకింగ్ స్టార్ యష్ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ షో ఇండియా టీవీలో టెలికాస్ట్ అవ్వబోయే ఆప్కి అదాలత్ అనే షోకి వెళ్ళబోతున్నాడు. ఇది చాలా పెద్ద షో, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడం జరుగుతుంది. మన సంవిధాన్ని రూలింగ్ చేసే నరేంద్ర మోడీ గారు, యోగి గారు, ఇంకా చాలా రాజకీయ నాయకులు ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే బాలీవుడ్ సెలబ్రిటీస్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్, అలాగే అమీర్ ఖాన్ కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ టైం మన రాకింగ్ స్టార్ యష్ కూడా ఈ షోకి వెళ్ళబోతున్నాడు. మరి అక్కడ ఎవరైతే హోస్ట్ రజత్ శర్మ ఉంటాడో, రజత్ శర్మ ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మరి అలాంటి క్వశ్చన్స్కి ప్రాపర్గా మన రాకింగ్ స్టార్ యష్ ఎలా ఆన్సర్ చెప్తాడో అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ అదే వీడియోలో ఇంకో విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది, ఏంటంటే ఈ షో అనేది బేసిక్గా శనివారం టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ షో శనివారమే అంటే రేపు టెలికాస్ట్ అవబోతుంది. రేపు ఏ టైంకి టెలికాస్ట్ అవబోతుంది అనేది కూడా టైంని వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే హోస్ట్ రజత్ శర్మ మన రాకింగ్ స్టార్ యష్కి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఇబ్బంది పెట్టే క్వశ్చన్. దానికి చాలా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వడం జరిగింది మన రాకింగ్ స్టార్ యష్. మరి ఏం క్వశ్చన్ అడగడం జరిగింది, ఏం ఆన్సర్ ఇచ్చాడు, మరి షో ఎప్పుడు టెలికాస్ట్ అవ్వబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియో లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ మ్యాక్సిమం యష్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఇంకో విషయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. మన రాకింగ్ స్టార్ యష్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్, పఠాన్ జవాన్ షారుఖ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో షారుఖ్ ఖాన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అంట. అవునా కాదా అనేది మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది రాకింగ్ స్టార్ యష్ చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే, ఒక 2-3 క్వశ్చన్స్ సంబంధించి వీడియోస్ అయితే బయటికి రావడం జరిగింది. రజత్ శర్మ చెప్పాను కదా, తికమక పెట్టే విధంగా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, బుల్లెట్ లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడగడం జరిగిందంటే మన యష్కి, మీరు షారుఖ్ ఖాన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అంట కదా అంటే, అవును బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. ఇప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు నేను షారుఖ్ ఖాన్కి బిగ్గెస్ట్ ఫ్యానే అని చెప్పి మన రాకింగ్ స్టార్ యష్ చెప్పడం జరిగింది. అయితే మీరు ఒకసారి షారుఖ్ ఖాన్ కలుద్దామని చెప్పి అపాయింట్మెంట్ అడిగితే మీకు అవకాశం దొరకలేదంట అంటే నిజమేనా అంటే, అవును మన రాకింగ్ స్టార్ యష్ చెప్పడం జరిగింది. సో దానికోసమే మీరు కావాలని షారుఖ్ ఖాన్ నటించిన ఏదైతే జీరో సినిమా ఉందో, జీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు కాంపిటీషన్ లాగా మీ కేజీఎఫ్ సినిమాని తీసుకురావడం జరిగింది అని చెప్పి రజత్ శర్మ అడగడం జరిగింది మన రాకింగ్ స్టార్ యష్కి. సో దానికి రాకింగ్ స్టార్ యష్ నవ్వుతూ ఏంటంటే, అలా ఏం లేదు, షారుఖ్ ఖాన్ సినిమా ముందు మా సినిమా ఇక్కడ, అది ఆయన పెద్ద హీరో, చాలా పెద్ద సెలబ్రిటీ ఇండియన్ లెవెల్లో, ఆ సినిమా వచ్చింది, ఆ టైంలో అనుకోకుండా మేము కూడా తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి మన రాకింగ్ స్టార్ యష్ చెప్పడం జరిగింది. దీనికి రజత్ శర్మ మళ్ళీ నవ్వుతూ, అందుకే ఆ క్లాస్లో రిలీజ్ అయిన మీ సినిమా దాదాపుగా ఇండియాలో 150 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది, ఇంకా జీరో మూవీ కేవలం 100 కోట్లు మాత్రమే వసూలు చేయడం జరిగింది అని చెప్పి రజత్ శర్మ క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి యష్ నవ్వుతూ ఉండడం జరిగింది. సో ఏంటంటే, ఇక్కడ నిజంగానే డిసెంబర్ 21, 2018లో షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా రిలీజ్ కావడం జరిగింది. అదే రోజు మన రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో అఫీషియల్ రిపోర్ట్ నేను చూడడం జరిగింది. అఫీషియల్ రిపోర్ట్ ఏంటంటే, మన ఇండియాలో జీరో సినిమా ఓన్లీ ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 115 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కానీ మన రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమా ఇండియాలో దాదాపు గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 190 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. సో అందులో విజేత ఎవరు అంటే ఖచ్చితంగా మన రాకింగ్ స్టార్ యష్, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ పెట్టి మంచి సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం జరిగింది. అదే జీరో సినిమాకి దాదాపుగా 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం జరిగింది, కానీ ఆ సినిమా 200 కోట్ల వరకు కూడా వెళ్ళలేకపోయింది. సో ఏంటంటే, అఫ్ కోర్స్ అనమాట, ఆ కాంపిటీషన్లో, ఆ క్లాష్లో విజేత ఎవరు అంటే మన రాకింగ్ స్టార్ యష్. బట్ ఏంటంటే, అది ఆ టైంలో రిలీజ్ అయిపోయింది, బట్ అంత పెద్ద విజయం సాధిస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. సో షారుఖ్ ఖాన్కి దెబ్బ పడుతుందని ఎవరు కూడా అనుకోలేదు. సో ఇక్కడ ఫ్యాన్ బాయ్ వచ్చి సాలిడ్ హిట్ అయితే కొట్టడం జరిగింది, సూపర్ స్టార్ వచ్చేసి ఆ టైంలో కొంచెం వెనక్కి తగ్గడం జరిగింది. సో దీని గురించే రజత్ శర్మ క్వశ్చన్ అడగడం జరిగింది. స్పెషల్గా ఈ క్వశ్చన్ అడగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, ఏంటంటే ఏదైతే ఆ షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా ఉందో అందులో మన రజత్ శర్మ ఒక చిన్న క్యామియో కూడా చేయడం జరిగిందంట. సో దానికోసమే ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ రాకింగ్ స్టార్ యష్ ఏమన్నాడంటే, పర్లేదు సార్, ఇప్పుడు ఆయన సినిమాలో మీరు చేశారు కదా, షారుఖ్ ఖాన్ సినిమాలో, నెక్స్ట్ నా ఒక సినిమాలో మీరు చేద్దులేదు అని చెప్పి చాలా ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. మన యష్ ఐ థింక్ సీరియల్ చేస్తాం అనుకుంటా, సినిమా స్టార్టింగ్ స్టేజ్లోనే ఒక 7 కథల్ని రిజెక్ట్ చేయడం జరిగిందంట. 7 కథల్ని. అది యష్కి అడిగితే, కరెక్టే సార్, మీరు ఏంటి అన్ని కౌంట్ చేస్తూ ఉన్నారా అని చెప్పి యష్ అనడం జరిగింది చాలా ఫన్నీగా. 7 కథల్ని రిజెక్ట్ చేయడం జరిగిందంట. సో అక్కడే అర్థమైపోతుంది, యష్ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక సినిమా యష్కి ఫ్లాప్ ఉందంటే ఎందుకు ఫ్లాప్ ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే
7 స్క్రిప్ట్‌ని రిజెక్ట్ చేశాడు. ఆయన అనుకుంటే డబ్బు సంపాదించాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక 5,00,00,000, 10,00,00,000 రెమ్యునరేషన్ ఇచ్చినా గానీ 7 సినిమాలంటే యావరేజ్‌గా 10,00,00,000 వేసుకున్నా 70,00,00,000 ఆయన సంపాదించొచ్చు. బట్ ఏంటంటే స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేశాడు. అందుకే ఇన్నేళ్ల కెరియర్‌లో ఆల్మోస్ట్‌గా 20 ఏళ్ల కెరియర్ అనుకోండి. 20 ఏళ్ల కెరియర్‌లో ఒకే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే రీజన్ ఇదే. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ నచ్చకపోతే సినిమాలు చేయడం అని చెప్పి ఇక్కడ యష్ అర్థమవుతుంది. అందుకే ఎన్నుకునే ప్రతి స్క్రిప్ట్ కూడా చాలా ప్రాపర్‌గా ఎన్నుకుంటారు. ఇప్పుడు కేజీఎఫ్ కానివ్వండి, కేజీఎఫ్ 2 తర్వాత చాలా మంది డైరెక్టర్ లైన్‌లో ఉన్నాడు. బట్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. 4 సంవత్సరాలు కష్టపడి టాక్సిక్ సినిమాని తీసుకురాబోతున్నాడు. సో ఏంటంటే అర్థమైపోయింది ఇక్కడ. యష్ ఏంటంటే చాలా ప్రాపర్‌గా, చాలా ముందు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే క్వశ్చన్‌కి ఆన్సర్ చాలా ప్రాపర్‌గా చెప్పడం జరిగింది. మరి ఆ 7 స్క్రిప్ట్‌ల డైరెక్టర్లు ఎక్కడున్నారంటే వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నాకు ఫరక్ కూడా పడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మీరు ఒక సినిమా హిట్ అయిన తర్వాత 50,00,00,000 డిమాండ్ చేస్తారంట కదా, నిజమేనా అంటే లేదు సార్ 50,00,00,000 కాదు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేశారని చెప్పి. సో ఇదే విధంగా అనమాట క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే హోస్ట్ ఇబ్బంది పడుతున్నాడా, గెస్ట్ ఇబ్బంది పడుతున్నాడా అర్థం కాకుండా చాలా ఫన్నీ కన్వర్జేషన్లో అయితే షో అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది మనం మాట్లాడుకున్నట్టే శనివారం టెలికాస్ట్ అవుతుంది. మరి శనివారం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందంటే శనివారం రోజు నైట్ 10 గంటలకు, రాత్రి 10 గంటలకు, అంటే రేపే కదా శనివారం, రేపు నైట్ 10 గంటలకు అయితే ఈ షో అనేది టెలికాస్ట్ కావడం జరుగుతుంది. మరి షో టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకెన్ని అద్భుతమైన ప్రశ్నలు ఉంటాయో, ఎలా హోస్ట్ రజత్ శర్మ ఎలాంటి తికమగ పెట్టే క్వశ్చన్లు అడుగుతాడో, దానికి మన రాకింగ్ స్టార్ యష్ ఎలా ప్రాపర్గా ఆన్సర్ ఇస్తాడో అని చూడాలి. బట్ ఎప్పుడైతే శనివారం నైట్ 10 గంటలకి షో టెలికాస్ట్ అవుతుందో ఆదివారం రోజు మొత్తం ఇవే షార్ట్ వీడియోలు కానీ, రీల్స్ కానివ్వండి మొత్తం ఇవే నడుస్తాయి. అండ్ యూట్యూబ్లో కూడా కంప్లీట్గా ఇవే వీడియోలు నడుస్తాయి. సో ఏంటంటే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం ఆన్సర్ ఇస్తారు, రజత్ శర్మ ఇబ్బంది పెడతాడా లేకపోతే మన రాకింగ్ స్టార్ యష్ ఇబ్బంది పెడతారా ఏంటి, ఏ విధంగా అనేది మాట్లాడుకోవాలి. బట్ ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి యష్కి. ఎందుకంటే ఎక్కడ ఏ స్టేజ్ నుంచి ఈరోజు ఏ స్టేజ్కి రావడం జరిగింది, ఒక సీరియల్ ప్రస్థానం నుంచి ఈరోజు సినీ ప్రస్థానానికి వచ్చి ఏకంగా ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు టాక్సిక్ తర్వాత రావణ క్యారెక్టర్లు అండ్ ఇన్నేళ్ల కెరియర్లో కేవలం ఒకే ఒక ఫ్లాప్ ఉందంటే ఎంత ప్రాపర్గా ముందుకెళ్తున్నాడు, ఎంత మైండ్ సెట్తో ముందుకెళ్తున్నాడు, ఏ విధంగా తన సినీ కెరియర్ని చాలా ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటున్నాడో అర్థమవుతుంది. సో ఏంటంటే చాలా పెద్ద, ఇది చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి యష్కి. ఎందుకంటే కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది. చాలా మంది హీరోలు ఉన్నారు కష్టపడిన వాళ్ళు. సో ఇలా యష్ కూడా ముందు వరుసలోకి రావడం జరిగింది. చాలా ప్రాపర్గా ఒకే ఒక సినిమాతో నిజంగా కేజీఎఫ్తో లైఫ్ చేంజ్ అయిపోయింది యష్. కేజీఎఫ్ సినిమా రాకపోతే ఈరోజు ఇంకా రీజనల్ లాంగ్వేజ్ వరకే ఉండేవాడేమో. బట్ దీనికంతా ముందు ఖచ్చితంగా రోడ్ వేసింది రాజమౌళి గారు. నిజంగా రాజమౌళి గారు 2015లో నిజంగా ఆ రోజు కానీ బాహుబలి అనే సినిమా తీయకపోతే నిజంగా ఈరోజు రాకింగ్ స్టార్ యష్ ఇక్కడి వరకు వచ్చేవాడా, ప్రభాస్ అక్కడి వరకు వెళ్ళేవాడా, అల్లు అర్జున్ అక్కడి వరకు వెళ్ళేవాడా, నిజంగా ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. నిజంగా రాజమౌళి గారు కానీ ఆ రోజు ఆ ఒక్క రోడ్ కానీ వేయకపోతే ఈరోజు చాలా అంటే చాలా పొజిషన్ ఎలా ఉండేదో తెలియదు. బట్ ఏంటంటే ఆ చేసిన రాజమౌళి గారు వేసిన ఒక్క అడుగు వల్ల ఈరోజు అందరు హీరోలు అడుగులు వేయడం జరిగింది, అందరు డైరెక్టర్లు అడుగులు వేయడం జరిగింది. మన సినిమాలు రీజనల్ లాంగ్వేజ్ నుంచి ఇండియన్ లెవెల్ నుంచి ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి. సో రాకింగ్ స్టార్ యష్కి ఈ టాక్సిక్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి. తర్వాత రామాయణ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం. మరి ఫైనల్గా ఏదన్నమాట వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.